సోషల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు 60 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. పేదరికం కారణంగా విద్య దూరం కాకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో మీకు తెలుసు. ఇంత డెవలప్మెంట్ జరిగినా దాతలు ఇంతకుముందు రాకపోయినా ఇప్పుడు ఒక మనోధైర్యం పిల్లలకి ఇస్తూ మేముండామని చెప్పి దాతలు రావడం జరుగుతాం. దానిలో భాగంగా కొన్ని స్కూల్స్లో మొన్న దోర్నకంబాలు వెళ్ళాం. ఒక దాత బిల్డింగ్ కట్టించాడు, వాటర్ ప్లాంట్ పెట్టాడు. అదేవిధంగా చంద్రగిరి హై స్కూల్ కాలేజీకి వెళ్ళాం. కాలేజీలో బాలకృష్ణారెడ్డి గారు ఒక దాత పైన 2 రూమ్లు వేయించాడు, 3 రూమ్లు వేయించాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఎవరైతే దోర్నకంబాల్లో పెట్టారో అదే దాత తిరిగి 2 స్కూల్స్ కి మళ్ళా కంప్యూటర్స్ ఇస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివ్లో కానీ అన్నింటిలో కానీ ముందుండేదని ఇది ఒక నిదర్శనం. దాంట్లో భాగంగానే ఈరోజు మన కొటాలకు సంబంధించినటువంటి దాతలు శేఖర్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ వీళ్ళు ఎక్కడున్నా ఆల్మోస్ట్ వాళ్ళు ఆ స్కూల్కే కాదు, శేఖర్ ఇక్కడ వాళ్ళ జీవస్ తరఫున కూడా వాళ్ళ సొసైటీ తరఫున కూడా గతంలో కూడా ఇక్కడ మన సిపిఎం ఆఫీస్లో కూడా చాలా మంది ముఖ్యమైన వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చాడు. ఎందుకంటే ఉన్న దాంట్లో ఆయన కష్టపడుతూ ఏ విధంగా డెవలప్మెంట్